అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే ఇది మా ఇంటికి దగ్గరలో ఉన్న రాములవారి ఆలయం అండి. అండ్ ఇక్కడ శ్రీరామనవమి వేడుకలు ఎలా జరుగుతున్నాయో చూద్దాం రండి. అండ్ ఇక్కడ ఆల్రెడీ కళ్యాణం అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే ఇప్పుడు ఆ కంకణాలు అయితే కడుతున్నారు చూడండి. సందర్భంగా మనం ఆ సీతారామచంద్ర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రాముడి వారికి సీతాదేవికి కంకణం ధారణ చేస్తున్నాము. అందరూ కంకణాలు చూసి దండం పెట్టుకోండి. ఇందులో అయితే నేను మెయిన్ పార్ట్స్ అన్నీ యాడ్ చేశానండి. ఫుల్ వీడియో అయితే ఉండదు కానీ చూడండి మెయిన్ అన్నీ యాడ్ చేశాను. అండ్ ఫస్ట్ అయితే ఇప్పుడు స్వామివారికి కంకణాలు కడుతున్నారు, తర్వాత అమ్మవారికి అయితే కంకణాలు కడతారండి. చూడండి చాలా అంటే చాలా బాగుంది. అండ్ అమ్మవారు అండ్ స్వామివారు ఎంత అందంగా కనిపిస్తున్నారు కదండి. చాలా చూడముచ్చటగా ఉన్నారు కదా అమ్మవారు స్వామివారు. అండ్ ఇప్పుడైతే అమ్మవారికి కూడా కంకణాలు కడుతున్నారండి. నేనైతే ఈ వీడియోలో ఓన్లీ మెయిన్ పార్ట్స్ ఒకటే యాడ్ చేశానండి. అండ్ ఇలాగైనా మీరు స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టు ఉంటుందని. కన్యాదానం అయితే జరుగుతుందండి. ఈ వీడియో నేను తీయడానికి కారణం ఏంటంటే చాలామంది అంటే ఆల్మోస్ట్ చాలామంది అయితే అటెండ్ అవుతారు. కొంతమంది అయితే కొన్ని రీజన్స్ వలన అటెండ్ కాలేకపోతారు. అండ్ పెద్దవాళ్ళు లైక్ లేడీస్ కొన్ని రీజన్స్ వలన అండ్ కొంతమంది ఆఫీస్ వర్క్స్ వలన. సో అలా అటెండ్ కాలేని వాళ్ళందరూ ఈ వీడియో అయినా చూస్తారని నేను ఈ వీడియో అయితే షూట్. दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोक दिगेशय कन्येममागतो कन्यमे पार्श्वयो देवी कन्यमे तदु दान मोक्ष माप्नियं विश्वंभर सर्वभूत साक्षिण्य इमां कन्यां प्रदास्यामि पितॄणां तारण यवै कन्यां सालंकृतां साध्वीं शुचीलाय शुचिस्पदे दासोऽयं इदं विष्णुं तुभ्यं राजयवयापि समस्तपदिकहैतये कैरन्नस्मादाद कामकामाय कामोदात कामकं समुद्रमाविश कामेन द्वापतिगमनादि कामितद्वये वेशादय कामदक्षिणा उत्तानत्वा आङ्ग्यसपतिगमनादु कन्यादानं तुभ्यमहं संभवते. ఇప్పుడైతే శుభముహూర్తం అండి. ఫస్ట్ పెళ్ళి అనేది ఎప్పుడు శుభముహూర్తంలోనే పెడతారు కదా. సో ఇన్ కేస్ నేను ఏమైనా తప్పులు చెప్తే క్షమించండి. ఇప్పుడైతే జీలకర్ర బెల్లం అనేది పెడుతున్నారు స్వామివారికి అండ్ అమ్మవారికి. आवाहयामि ओम हिरण्यवर्णां वैरणेन्द्रवर्णलेशसजां चन्दनानि वर्णयं लक्ष्मीं
जात वेदनमावः श्रीमाङ्गल्यकोटिदेवताभ्यो नमः आवाहयाम्यावामृतोभ्यामि तान्मावः जात वेदो लक्ष्मीमनप्रदामिनी यस्यामिदञ्जमन्देहं रामशुंसुरानम् आसंसोभ्यामि अश्वपूर्वामृतमध्यामस्त्रादा प्रबोधिनीं श्रियं देवी ममप्रिय शर्मादेव सुरतां पादयोः पार्थिन्दोभ्यामि तांसो अस्मितां हिरण्यप्राकालमाभ्यां जलं दुर्गां तर्पयन्तीं पद्मे सदामातरं भगवमालिनीं श्रीमाङ्गल्यकोटिदेवताय नमः नानाविधपरिमलपत्रपुष्पपूजां समर्पयामि ఓం కుంకుమతో పూజ చేస్తాను శ్రీమాతే నమః అనుకుంటే పూజ చేస్తాను వైవిధ్యామి అమృతమస్తో మృతవస్త్రముకి యథాభాగం నారికేళగంధ కదలీఫలం నివేదయామి ఐసాయం ఇప్పటి వరకు గౌరీ పూజ అయితే వీక్షించారు కదండి. ఇప్పుడైతే మంగళధారణ అనేది అమ్మవారికి చేస్తున్నారు చూడండి. మనం ఇక్కడ కళ్యాణం చేసుకుంటున్నాం కాబట్టి ఈ సూత్రాలు చూసినంత మాత్రాన మహాపుణ్యం అన్నమాట. ఇది దీర్ఘ సౌమంగళ్యత్వం జరుగుతుంది అందరికీ, ఆడవాళ్ళందరికీ. దండం పెట్టుకుని అలాగే ఈ సూత్రాలు కూడా కలగట్టుకుని దండం పెట్టుకోండి. స్వామివారికి చూపించి అమ్మవారి మెల్ల వేస్తున్నాను. భజించండి చూస్తున్నామండి. తలంబ్రాలు ఫస్ట్ స్వామివారికి వేసి తర్వాత అమ్మవారికి వేస్తున్నారండి. ఫస్ట్ పంతులు గారు వేశారు అండ్ తర్వాత ఎవరైతే పీటల మీద కూర్చున్నారో వాళ్ళతో అయితే వేపిస్తున్నారు. సో చూడండి. తలంబ్రాలు అయింది, కర్పూరదంలో పూలదంలో. ఓం యోగాన్ పుష్పం వేద పుష్పవాన్ ప్రదాయాన్ పుష్పవాన్ భవతి. జై శ్రీరామ్ 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 జై శ్రీరా
జై శ్రీరామ్. మా అందరూ కూడా దండం పెట్టుకోండి. ఇప్పుడు బ్రహ్మముడి వీళ్ళందరికీ కూడా శ్రీరామచంద్రమూర్తికి సీతాదేవి గారికి బ్రహ్మముడి వేసిన జరుగుతుంది. అందరూ కూడా దండం పెట్టుకోండి.
ఆశిషయ సమృద్ధి అంబికర్ణాది కుమార్ అంతా గుళ్ళో జరిగిన కళ్యాణం అండి. ఓన్లీ మెయిన్ పాయింట్స్ అనేవి నేను అది షూట్ చేసి మీకు క్లిప్స్ అనేవి పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ కళ్యాణం అయిన తర్వాత నేను మాకు తెలిసిన అంకుల్ వాళ్ళ ఇంట్లో కళ్యాణం జరుగుతుందంటే అక్కడికి కూడా వెళ్ళాను. అక్కడ కూడా పూజ చాలా బాగా జరిగిందండి. అక్కడ పూజ కూడా నేను అటెండ్ అయ్యాను అండ్ చాలా బాగా జరిగింది. అండ్ రాముల వారి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అండ్ నేను కూడా పూజ చేసుకున్నాను. చాలా బాగా అనిపించిందండి, చాలా ప్లెజెంట్గా. అండ్ ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఎవరైనా నాకు మెసేజ్ చేయాలనుకున్నా నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యండి, సుందరి సుహాన్ అని ఉంటుంది. అందులో నాకు మెసేజ్ చేయండి ఏ వీడియోస్ చేయమంటారో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.